నమస్కారం. సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. శివమహాపురాణంలో శివనామాష్టక యోగ సాధన అని ఈశ్వర సంబంధమైన ఒక ప్రత్యేకమైన అర్చన చెప్పడం జరిగింది. ఎవరైతే జీవితంలో శివనామాష్టక యోగ సాధన అనే పేరుతో ఆ ప్రత్యేకమైన అర్చన చేస్తారో వాళ్ళు జీవితంలో పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఇహలోకంలో సర్వసంపదలు పొందవచ్చు, పరలోక మోక్షప్రాప్తిని కూడా పొందవచ్చు. అంతటి శక్తి ఈ శివనామాష్టక యోగ సాధనకు ఉంది. శివనామాష్టక యోగ సాధన అంటే అర్థం ఏంటంటే, శివమహాపురాణంలో ఈశ్వరుడికి సంబంధించి 8 నామాలు చెప్పారు. ఆ 8 నామాలకు సంబంధించిన ప్రత్యేకమైన శ్లోకాన్ని మనకి శివపురాణంలో చెప్పారు. ప్రతి సోమవారము, ఇంకా వీలైతే ప్రతిరోజు కూడా శివార్చన చేసేవాళ్ళు ఆ శివనామాష్టక యోగ సాధనకు సంబంధించిన శ్లోకం చదువుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, ఇహలోకంలో సర్వసుఖాలు చేకూరతాయి, పరలోక మోక్షప్రాప్తి కూడా శరీరం విడిచిపెట్టాక కలుగుతుంది. అంతటి శక్తివంతమైన శివనామాష్టక యోగ సాధనకు సంబంధించిన శివమహాపురాణంలో చెప్పబడిన ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహః సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మేతి ప్రతిపాదకం. ఇది శివమహాపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పబడినటువంటి శ్లోకం. శివుడికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని స్తోత్ర పారాయణలు చేసినా అవన్నీ ఒక ఎత్తు, ఈ శివనామాష్టక యోగ సాధన ఒక్కటి ఒక ఎత్తు. ప్రతిరోజు ఈ శివనామాష్టక యోగ సాధనకు సంబంధించిన శ్లోకం ఒక్కటి చదువుకుంటే శివశక్తి ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. దీనిలో ఉన్న అద్భుత రహస్యాలు మనం పరిశీలిస్తే ఇందులో మొత్తం శివుడికి సంబంధించినటువంటి 8 నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామం ఒక్కొక్క అద్భుతమైనటువంటి అంతరార్థాన్ని చెప్తుంది. మొట్టమొదటి నామం శివ. శివ అంటే శుభాన్ని కలిగించేవాడు. పరమేశ్వరుడికి 5 ప్రధానమైనటువంటి కృత్యాలు చెప్పారు. సృష్టి, స్థితి, లయ, తిరోధానం అంటే అంతర్ధానం, అనుగ్రహం. ఈ 5 కూడా శివుడికి చెప్పారు. పంచకృత్యాలు అంటారు. వీటిలో శివ అనే నామము అనుగ్రహానికి సంకేతం. శివుడు అనుగ్రహించడానికి శివ అనే నామం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ శివనామాష్టక యోగ సాధనలో 2వ నామం మహేశ్వర. మహేశ్వర అంటే అర్థం ఏంటంటే, మనలో ఉన్నటువంటి మాయను తిరోధానం చేసేవాడు, అంతర్ధానం చేసేవాడు కాబట్టి ఆయన్ని మహేశ్వరుడు అనే పేరుతో పిలుస్తారు. మహేశ్వరుడు అంటే అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి మాయ, కర్మ ఫలితాల వల్ల కప్పేసిన మాయను తిరోధానం చేస్తాడు, అంతర్ధానం చేస్తాడు. అందుకని ఆయన్ని మహేశ్వరుడు అన్నారు. కాబట్టి తిరోధానము అనే కృత్యానికి ఈ మహేశ్వర నామం సంకేతం. ఆ తర్వాత 3వ నామం రుద్ర. రుద్ర అంటే అది సంహార శక్తికి సంకేతం. 4వ నామం విష్ణు. విష్ణు అంటే సర్వవ్యాపకత్వం, స్థితి శక్తికి సంకేతం. పరమేశ్వరుడికి సంబంధించిన స్థితి అనే శక్తికి సంకేతం విష్ణునామం. ఆ తర్వాత 5వ నామం పితామహః. పితామహుడు అంటే బ్రహ్మ అనే అర్థం ఉంది. అంటే ఇది సృష్టి కార్యానికి సంబంధించిన శక్తికి సంకేతం. అంటే ఈ శివనామాష్టక యోగ సాధనలో మొదటి 5 నామాలు కూడా శివుడికి సంబంధించిన పంచకృత్యాలకు సంకేతం. సృష్టి, స్థితి, లయ, తిరోధానం అంటే అంతర్ధానం, అనుగ్రహం. ఈ 5 శక్తికి సంకేతం. ఆ తర్వాత 6వ నామం సంసార వైద్య. సంసార వైద్య అంటే అర్థం ఏంటంటే, సంసారంలో పరమేశ్వరుడు ఒక వైద్యుడిలాగా ఉన్నాడు. సంసారంలో వైద్యుడిలాగా ఎందుకున్నాడు? సంసారంలో మాయను నిజమని భ్రమిస్తూ మనం ఒక రకమైన అనారోగ్యంలో ఉన్నాం. సంసారం అనే మాయలో మనం ఉన్నాం కాబట్టి సంసారం అనే మాయ అనబడే అనారోగ్యాన్ని తొలగింపజేసేవాడు కాబట్టి ఆయన్ని సంసార వైద్య అన్నారు. అందుకే పరమేశ్వరుడికి భవరోగహరుడు అనే పేరు కూడా ఉంది. భవరోగం అంటే ఏంటి? భవబంధాలని నిజమనుకుని నమ్మే అనారోగ్యం భవరోగం. దాన్ని హరింపజేస్తాడు కాబట్టి భవరోగహరుడు. వైద్యనాథుడు అన్నారు. అంటే సంసారం అనేటటువంటి అనారోగ్యాన్ని పోగొడతాడు కాబట్టి వైద్యనాథుడు అన్నారు. ఇన్ని పేర్లు శివుడికి ఉన్నాయి. కాబట్టి ఈ శివనామాష్టక యోగ సాధనలో ఉన్న 6వ నామం ఏం చెప్తుంది? సంసార వైద్య అంటే సంసారం నుంచి బయటికి తీసుకొచ్చే శక్తి కలిగిన నామం. ఆ తర్వాత 7వ నామం సర్వజ్ఞ. సర్వజ్ఞ అనే పేరు శర్వుడు శివుడికే ఉంది. అంటే అన్ని వస్తువులలో అంతటా మాయకు అతీతంగా వ్యాపించి ఉన్నాడు. అందుకే ఆయన్ని సర్వజ్ఞుడు అన్నారు. ఇక చివరి నామం
పరమాత్మ. పరమాత్మ అంటే అర్థం ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో కూడా ఆత్మస్వరూపంలో ఉంటాడు కాబట్టి ఆయన్ని పరమాత్మ అన్నారు. అలాంటి స్థితిని మనకు కలిగింపజేస్తాడు కాబట్టి, మోక్షం ఇస్తాడు కాబట్టి పరమాత్మ అన్నారు. ఇలా శివుడికి సంబంధించిన 8 నామాలలో అద్భుతమైన అంతరార్థం ఉంది. మనకి శివమహాపురాణం విద్యేశ్వర సంహితలో ఏం చెప్తారంటే, శివుడికి సంబంధించిన ఈ శివనామాష్టక యోగ సాధన అంటే ఈ 8 నామాలు రోజు చదువుకుంటే చాలు కొన్ని కోట్ల జన్మలు శివ పూజ చేసిన ఫలితం కలుగుతుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత శివ పదం కూడా పొందవచ్చు. దీనికి ప్రమాణం శివమహాపురాణం విద్యేశ్వర సంహిత. అంతటి శక్తివంతమైనటువంటి ఈ శివనామాష్టక యోగ సాధనకు సంబంధించిన శివుడికి సంబంధించిన 8 నామాలున్న ఈ శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మేతి ప్రతిపాదకం. ఈ శ్లోకం చదువుకోండి, శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. స్వస్తి.